హలో గాయ్స్, మనమైతే ఇప్పుడైతే విజయవాడ నుంచి వైజాగ్ వెళ్ళి మళ్ళీ వైజాగ్ నుంచి పలాస వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా ఫ్యామిలీ ట్రిప్ ఇది. ఇవన్నీ మా ఫ్యామిలీ, మా మమ్మీ, మా డాడీ, మా చిన్న మామయ్య, పెద్ద మామయ్య, ఇగో మా తమ్ముడు, ఇగో మా కన్నయ్య గారు అందరం కలిసి కార్లో స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకా కార్లో స్టార్ట్ అయిపోయినాం. ఇగో ఇప్పుడే ఇక్కడ టీ ఫినిష్ చేసుకొని స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఆల్మోస్ట్ ఇంకొక 1 అవర్లో వైజాగ్ అయితే వెళ్ళిపోతాం. వైజాగ్లో ఆర్కే బీచ్కి వెళ్ళి అక్కడ ఆర్కే బీచ్ నుంచి 2 అవర్స్ తర్వాత మళ్ళీ పలాసకి అయితే వెళ్తాం అనమాట. ఓకే గాయ్స్, మళ్ళీ ఆర్కే బీచ్కి అయితే రీచ్ అయిపోయాం అనమాట. ఇక నైట్ టైం వ్యూ చూసుకోండి ఆర్కే బీచ్ది. నైట్ టైం ఆర్కే బీచ్ వ్యూ అనమాట. ఇగో ఇట్లా అయితే ఉంది. మీకు కనిపిస్తున్నాయి దూరంగా షిప్స్ ఉన్నాయి, కానీ బ్యాటిల్ షిప్స్ ఉన్నాయి. జస్ట్ దాని లైట్స్ ఒక్కటే కనిపిస్తున్నాయి, కానీ ఎక్కువ ఏం కనిపించట్లేదు. చాలాగానం బ్యాటిల్ షిప్స్ అయితే ఉన్నాయి గాయ్స్. ఇక్కడ మనకి నైట్ టైం కాబట్టి కనిపించట్లేదు, మార్నింగ్ అయితే కనిపిస్తుండే. ఇక్కడ అయితే దేవుణ్ణి పెట్టారు, హనుమంతుడిని. ఇక్కడ చాలామంది ఆడుతున్నారు. ఇంకా నైట్ టైమే, ఇంకా టైం ఎంత అవుతుంది, 10:30 అట్లా అవుతుంది నైట్. ఇంకా ఈ టైంకి ఇంతమంది పబ్లిక్ ఉండడము చాలా బాగుంది. ఏయ్ కన్యా, ఫైనల్లీ ఆర్కే బీచ్. వావ్, మా వాళ్ళు అప్పుడే ఆట మొదలు పెట్టేసారు. మా వాడు ఉరుకుతుండు. రెడీ కన్యా, కన్యా. మా వాడు ఆట స్టార్ట్ చేసేసాడు అప్పుడే. తవ్వుతున్నాడు. ఓ గాయ్స్, ఆర్కే బీచ్ అసలు నైట్ వ్యూ అయితే సై ఉంది. ఏ కన్నయ్య, ఆడ ఆడుతుండు ఫుల్. ఇంతసేపు అనుకున్నాడు కదా, అందుకే ఆడుతుండు. బ్యాటిల్ షిప్సే కదా మమ్మీ అయ్యి? ఏ కన్యా, రే ఇట్రా. ఎవరు కనిపించిర్రా నీకు అంతగానో అయిపోతున్నావు? నైస్ వ్యూ. మార్నింగ్ వ్యూ కూడా ఎట్లుంటుంది చూడాలి. ఏ కన్నయ్య, కన్నయ్య మట్టి మట్టి వేసుకుంటుండు బాడీ. చల్లగా ఉంటే ఎంత మట్టి అయిపోయింది. రేయ్ మట్టి 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 మట్టిలోనే దూరుతుంది. ఆర్కే బీచ్. మార్నింగ్ వైజాగ్లో రూమ్ తీసుకున్న తర్వాత మేమైతే ఇక్కడ సెలూన్కి అయితే వచ్చాము గాయస్. ఇక్కడ కటింగ్ చేయించుకుందామని చెప్పేసి అయితే వచ్చాము. ఆల్రెడీ మా మామయ్య కటింగ్ అయితే చేయించుకుంటున్నాడు. ఇంకా నేను గిట్ట చేయించుకుందామని చెప్పేసి అయితే వచ్చేసాను. అగోని మా మామయ్య అయితే స్టైల్ కటింగ్ చేయించుకుంటున్నాడు. ఇంకా నేను గిట్ట చేయించుకుందామని చెప్పి రెడీ అయితే అయిపోయాను. కానీ ఇక్కడ చూడడానికి అయితే చాలా అంటే యూనిక్గా ఉంది. ఇక్కడ మొత్తం కటింగ్ షాప్ మొత్తం చాలా నచ్చింది మాకైతే. ఎప్పుడైనా మీరు వైజాగ్ వచ్చినప్పుడు అయితే ఇది విజిట్ చేయాలి గాయస్. ఇక్కడనే మన వైజాగ్ బీచ్ పక్కనే ఉంటుంది. ఇది చాలా బాగుంది. మేమైతే ఇంకా బీచ్ నుంచి అయితే వచ్చేసాము. బీచ్ నుంచి వచ్చేసి ఇవ్వండి ఇక్కడ స్టే అయితే తీసుకున్నాం. కార్ ఇక్కడ పార్క్ చేసి ఇవ్వండి. ఇదే అనమాట మేము తీసుకున్న రూమ్స్. ఇదే అనమాట.
మేము 4th ఫ్లోర్లో తీసుకున్నాం రూమ్. ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవుతున్నాము. కార్ మొత్తం వేడి ఉందని చెప్పేసి కొంచెంసేపు ఏసీ ఆన్ చేసి పెట్టాను. రైట్, ఇప్పుడు ఇంకా స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఇక్కడ దగ్గరలో S21 సబ్మెరీన్ ఉంటాయి కదా, ఇంకా అది చూసుకొని స్టార్ట్ అవుదామని చెప్పేసి అనుకుంటున్నాం. చూద్దాం ఇప్పుడు ఎట్లయితుందో, S21ని చూస్తామో లేదో. ఓకే రైట్. మార్నింగ్ వ్యూ, ఆర్కే బీచ్ మార్నింగ్ వ్యూ పోతుంది. హార్బర్, అది హార్బర్ రూట్ చెప్పరా. స్ట్రైట్ వెళ్ళాలి. గుడికా ఇప్పుడు పోర్ట్ కా అది మూవ్ అవుతుంది మా షిప్. పోర్ట్ కా ఇప్పుడు గుడి ఆపోజిట్ లోనే పోర్ట్. చేపలు ఉంటాయా? ఒక ఆక్టోపస్ ఎక్కుతుంది. వైజాగ్ స్టేడియం. వైజాగ్ స్టేడియం. In 8.2 kilometers, keep right. వైజాగ్ స్టేడియం గాయ్స్. వైజాగ్ స్టేడియం నుంచి ఇప్పుడైతే మనం పలాస స్టార్ట్ అయిపోయినాం. ఎక్కడున్నావు? నీకన్నా ముందు ఇటు ఉన్నాడు. యో యో మధురవాడ. ఇంకా పొద్దున అయిపోయింది. పొద్దున ఇవన్నీ మా ఊర్లో చెరువు దగ్గర అయితే కూర్చొని ఉన్నా. అక్కడ చెరువు చూడండి, ఇది మేము క్లీన్ చేసాం అనమాట. క్లీన్ చేసి మళ్ళా వాటర్ అయితే నిండిపోయినాయి. ఆల్మోస్ట్ నేను మా ఊరికి వచ్చి 1.5 year అయితే అయిపోయింది. చూడండి ఎంతగానం అయితే క్లీన్ చేసాం అంతగానం మళ్ళా చెత్త అయిపోయింది మొత్తం. ఇంకా అందుకే అనమాట ఎవరు స్నానం చేయట్లేదు ఇక్కడ. లేకపోతే అందరం ఫ్రెండ్స్ అందరం కలిసి దూకుతుండే. ఇక్కడ చాలా ఉన్నాయి కానీ, ఇంకా చాలా చెరువులు ఉన్నాయి కానీ ఎక్కువ వెళ్తుండే కాదు మేము. అది ఈ చెరువు ఒక్కటి మాకు ఎక్కువ ఇష్టం అనమాట. చిన్నప్పటి నుంచి ఇదే చెరువులో స్నానం చేసాము, అన్నీ చేసాము. ఇంకా ఈ చెరువు ఇవన్నీ, ఈ చెట్టు, ఈ బల్లలు, ఇవన్నీ మాకు మెమరీస్ అనమాట. ఇక్కడనే కూర్చొని ఫ్రీ ఫైర్ ఆడతాము, ఇక్కడనే కూర్చొని మాట్లాడుకుంటాము అందరం కలిసి. ఇంకా అట్లా ఈ చెరువు అనేది మాకు చాలా గుర్తు చిన్నప్పటి నుంచి. కానీ ఇప్పుడేమో ఈ చెరువులో ఎవరు స్నానం చేయకుండా ఎట్లా అయిపోయింది చూడండి. మొత్తం ఎక్కడగా చెత్త చెదారం అన్నీ అయిపోయినాయి. మేము ఎంత క్లీన్ చేసినా మళ్ళీ ఇది అట్లనే అవ్వడం ఇంకా ఎట్లనో ఉంది. కానీ పర్లేదు, చిన్నప్పటి నుంచి మేము ఇక్కడ ఉన్నందుకు ఈ చెరువు అయితే మాకు ఒక గుర్తు. అట్లనే ఇవ్వండి, ఈ చెట్టు అయితే మాకు చాలా ఇష్టం మాకు. ఎందుకంటే మాకు ఎంతో ఎండాకాలంలో గిట ఇది మాకు నీడిచ్చింది. ఇవన్నీ ఇక్కడనే అందరం కూర్చొని ఆడుకుంటుండే, మాట్లాడుకుంటుండే. ఎంత ఎండలో అయినా ఇక్కడనే కూర్చుంటుండే మేమైతే. ఇంకా అట్లా మా ఊరి ఇదే అనమాట. అక్కడ నుంచి మేము హైదరాబాద్ నుంచి అటు నుంచి వచ్చి ఇవ్వండి ఇటువైపు వెళ్ళి లెఫ్ట్ సైడ్కి తీసుకుంటే మా ఇల్లు వస్తుంది అనమాట. ఇంకా మా అన్న పెళ్ళి అని చెప్పేసి మార్నింగ్ అయితే వచ్చి ఇక్కడ కూర్చున్నాను. ఈ నైట్ పెళ్ళి అనమాట. నైట్ డీజే అన్నీ ఉంటాయి. నైట్ డీజే మొత్తం అన్నీ చూపిస్తాను మీకైతే. ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఎట్లా అంటే ఇంకా ఊర్లో పెళ్ళి అంటే తెలిసిందే కదా, ఫుల్ ఎంజాయ్మెంట్ అయితే ఉంటుంది. చూడండి ఇవ్వండి, ఇక్కడ మా చుట్టాలో ఒక అతను ఈత కొడుతుండు ఇక్కడైతే. ఎంతైనా మురికి నీళ్ళైనా కొంతమందికి చెరువు అంటే ప్రాణం కదా, అట్లాంటి వాళ్ళు అనమాట. ఈత కొడుతుర్రు పొద్దున్నే వచ్చి. ఆల్మోస్ట్ ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 5:30 అవుతుంది. ఎగ్జాక్ట్ 5:30 అవుతుంది మార్నింగ్ 5:30కి వచ్చి ఈత కొడుతుర్రు. అంటే ఇంకా చూసుకోండి ఎంత ఇష్టమో చెరువు అంటే. ఊర్లో చెరువు అంటే ఎవరికి ఇష్టం ఉండదు, చాలా మందికి ఇష్టం. కానీ కొంతమంది ఏమంటారంటే వాటర్ వల్ల ర్యాషెస్ వస్తాయని చెప్పేసి ఎక్కువ ఈత కొట్టరు. కానీ ఈ చెరువులో చాలా ఫర్టిలిటీ అనేది ఉంటుంది అనమాట. ఎందుకంటే ఊరు చెరువు కదా, వర్షం నీళ్ళు డైరెక్ట్గా స్టోర్ అవుతాయి కాబట్టి చాలా బాగుంటుంది. కింద పెట్టేసి కనియాగో
Go, go, go. Go, go, go. Go climb. Climb. పొద్దున్న లేచాడు, అందరం అనుకున్నట్టు ఇగో లేచాడు, తాతయ్య మేక ఎగురుతున్నాడు. ఎత్తుకో తాతయ్య అన్ని ఎత్తుకో. ఇక్కడ ఫార్మర్ ఇండియన్ ఫార్మర్ అక్కడ. ఇక్కడ చూడండి మా కన్నయ్య గాడు. ఇదే అనమాట మా అమ్మమ్మ వాళ్ళు ఇల్లు. కొన్ని ఇట్లా అయిపోయింది చూడు లాస్ట్కి. వెళ్తాం పెళ్ళికే కదా. ఇప్పుడు పందిరాట వేస్తారంటగా. కన్నయ్య వస్తావా పందిరాట్కి? కన్నయ్య రేయ్ రే వస్తావా? రేయ్ కన్నయ్య ఇగో చూడు మా మమ్మీ చూసారా ఏమనేసి అంటుందో. వచ్చే సంవత్సరం గల కొడుకు పుట్టాలంట. ఇంకా మా ఊరు ఫ్రెండ్స్ మేము అందరం కలిసి ఇంకా హవా చేద్దామని చెప్పేసి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకొక పని అయితే మాకు చెప్తున్నారు, ఇంకా స్టార్ట్ చేస్తున్నాం ఒక్కొక్క పని. గాయ్స్ ఇవ్వండి గేట్ దగ్గర అయితే ఉన్నాము. అది పలాస గేట్ అనమాట. ఇవ్వండి మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇంకా ఇది వెళ్తున్నాము అనమాట. పెళ్ళి కదా, ఇంకా సామాన్లు లేనికి పోతున్నాము. అటు పెట్టండి ఇంకెవడో కూడా పట్టుకొని పోతాడు. ఇంకా రెడీగా ఉండాలి. మా ఫ్రెండ్స్ పెళ్లికి లోడింగ్ చేస్తున్నాం. స్వీట్ షాప్ కి అయితే వచ్చేసాము. స్వీట్ షాప్ ఇగో, ఈ స్వీట్ షాప్ లో స్వీట్స్ తీసుకొని ఇగో వాటర్ క్యాన్స్ ఎక్కిచ్చేసినాం. అదే ఇంకా స్వీట్ ఎక్కిచ్చేయాలి. మా వాళ్ళు రెడీగా ఉన్నారు ఎక్కినికి. యాడికి పలాస జెడ్పిహెచ్ హై స్కూల్ అనమాట. మా మమ్మీ చదువుకుంది ఈ స్కూల్లోనే. ఇదిగోండి ఇప్పుడైతే దీనికి మొత్తం కలర్లు వేసేసి అన్నీ నీట్గా చేసేసారు. లోపల ఇదిగోండి మా ఫ్రెండ్సే ఆడుతున్నారు అనమాట. అందరు ఆడుతారు. ఇదిగోండి ఇప్పుడు మేము గిట్ట ఆడనీకి అని చెప్పి వచ్చాము. ఇది మా మమ్మీ వాళ్ళ స్కూల్ అనమాట. ఇప్పుడు చాలా పెద్దగా అయిపోయింది. కలర్లు వేసారు, బ్లాక్స్ అయినాయి, అన్నీ అయినాయి. మా వాడు చూడండి వెళ్ళిపోతుంది ఫస్ట్. రైట్ గాయ్ మస్తు వెళ్ళారు వచ్చినాను నేను. ఇక ఆల్మోస్ట్ 1.5 years అయిపోయింది. రైట్ మేబీ ఏ బటరీ ఓపి రన్ చేస్తారు. మన బాయిలు వెళ్ళి అవి ఆడున్నారు. ఇక
మా వాళ్ళు రెడీగా ఉన్నారు. రైట్ అవుట్ అని ఒక తేని మమ్మీదా గౌతమ్ మా ఊర్లో చూడండి క్లైమేట్ అయితే చాలా బాగుంది. అసలు ఇక్కడ ఈ టైంలో అయితే ప్యారెట్స్ అయితే తిరుగుతుంటాయి అన్నమాట. ఈ క్లైమేట్తో ఉన్నప్పుడు నేను రోజు పైకి వచ్చి కూర్చొని ఎంజాయ్ చేస్తాను. పలాస డీజే డ్యాన్స్ అనమాట. ఇరగా తీస్తారు మా క్లాస్ బాయ్స్ ఇంకా మా వాళ్ళు. మన దానికి డీజే ఒక్కటే కాదు, రెయిన్ డ్యాన్స్ కిట్ ఉంటుంది అని చెప్పేసి పలాస వాళ్ళు అయితే చూపించారనమాట. డైరెక్ట్ డీజేకే ట్రైన్ పెట్టించిర్రు. ఇంకా ఫుల్ హంగామా అయితే స్టార్ట్ అయింది. ఇంకా మనం గిట వెయిట్ చేయలేక మనం గిట పోయి డ్యాన్స్ చేసాం. Oh my God! పలాస బీచ్ గాయస్ చాలా బాగుంది. ఒకసారి వెదర్ అయితే చెక్ చేయండి. ఓపే పదండి పదండి. ఆడుకోవాలి. పెద్ద చెప్పులు వేసుకొని